హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట. అంటే పెద్ద సైజ్ అంటే పెద్దవాళ్ళ సైజ్ బ్లౌజ్ కటింగ్. అసలు ఎలా కట్ చేసుకోవాలి నెక్ పైకి ఉన్నప్పుడు. కొంచెం వయసు గల వాళ్ళు ఏంటంటే నెక్ పైకి వేసుకుంటారు కదా, షోల్డర్ పట్టినట్టు అవుతుందని కంప్లైంట్ ఇస్తూ ఉంటారనమాట ఎక్కువగా. అలా షోల్డర్ పట్టినట్టు కాకుండా కరెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను చూడండి. ఓపెన్స్ అటువైపు వేసాను, జెయింటింగ్ నా వైపు నుండి. ఫస్ట్ అయితే మీరు వీడియోకి లైక్ ఇచ్చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే మీరు చివరి వరకు చూస్తేనే నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్తాయన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేస్తున్నాను. మనం ఫస్ట్ ఖర్చు అయితే తీసేయాలండి. ఇది వచ్చేసి కోర్ పాలిస్టర్ బ్లౌజ్ అంటారు కదా, అలాంటిదన్నమాట. కొంచెం సిల్క్, మొత్తం సిల్కే ఉంటుందన్నమాట. అలా కలర్ అనేది చేంజ్ కాదు. చూడండి, కింద ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మాత్రము కుట్ల కోసం వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ మొత్తం ఉల్టా తీసేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని నడుం లూజ్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఇచ్చేయండి. ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ ఇవ్వండి. అలాగే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వండి బ్యాక్ డాట్ కోసం. ఇచ్చేసిన తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు చెక్ చేసుకోండి. బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ వేయండి కుట్టు కోసము. ఇప్పుడు ఇక్కడికి స్ట్రెయిట్గా లైన్ వేసేసుకొని సైడ్ వైపున కూడా ఒక లైన్ వేసేయాలి. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్, చంకదింపు ఇవన్నీ మార్కింగ్ పెట్టేసుకుందాము. చంకదింపు సైజ్ ప్రకారం మార్కింగ్ పెట్టేద్దాం. చూడండి, ఇలా ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్, బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసి నడుము దగ్గర మనం ఖర్చు వదిలేం కదా, అక్కడ నుంచి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా మళ్ళీ స్ట్రెయిట్గా నడుము ఇలా పట్టేసుకొని నెక్ మిడిల్లో ఇలా పట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నెక్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేయండి. స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్గా అవుతుందన్నమాట. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇది నడుము లూజ్ ఎంత ఉంది, చెస్ట్ లూజ్ ఎంత ఉంది, నెక్ లూజ్ ఎంత పెట్టాలనేది మనం క్లారిటీగా తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చెస్ట్ లూజ్ అయితే చెక్ చేస్తున్నాను నేను. నాకు 9 ఇంచులు వచ్చింది. అంటే మనకి 38 ఇంచుల చెస్ట్ ఉందన్నమాట. 9 4 భాగాలుగా ప్లేస్ చేసుకుంటూ వచ్చేది చెస్ట్. అలాగే నడుము లూజ్ కూడా చెక్ చేస్తున్నాను చూడండి. టైట్ కుట్ల దగ్గరికి ఎంత ఉందనేది చూసుకుంటే మనకు నడుము లూజ్ కూడా వచ్చేస్తుంది అనమాట. నెక్ లూజ్ అనేది మనం 2, 2.5, 2.5 అంతకు మించి అసలు పెట్టకూడదు అనమాట. నన్ను అడిగితే పెద్ద సైజ్ అనుకోండి 2.5 పెట్టేసేయండి. చిన్న సైజ్ అనుకోండి 2 పెట్టండి. మీడియం సైజ్ అనుకోండి 2.5 పెట్టండి, సరిపోతుంది. 2.5 కూడా చాలా ఎక్కువ లావుగా ఉండే వాళ్ళకైతే సెట్ అవుతుందన్నమాట. కాబట్టి నెక్ దగ్గర మనం నెక్ లూజ్ ఎక్కువగా పెట్టేస్తే మనకి ఏమవుతుంది, షోల్డర్ అనేది జంప్ అవుతుంది. కాబట్టి నెక్ లూజ్ కరెక్ట్గా ఇస్తే బ్లౌజ్ సెట్ అవుతుంది. నేను చంక దగ్గరికి అంటే చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసేసాను. నేను నెక్ చూడండి 2 ఇంచెస్ పెడుతున్నాను. ఈ సైజుకి 2 ఇంచెస్ వచ్చేసి నెక్ లూజ్ పెడుతున్నాను. కింద వచ్చేసి 2.5 పెట్టాలి. ఎందుకంటే నెక్ పైకున్నా కూడా బ్రాడ్గా తిరగాలన్నమాట. రౌండ్ అనేది కరెక్ట్గా తిరిగితే వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. మరి మనం పైన 2 కింద 2 పెట్టేసామనుకోండి, వీళ్ళకి షోల్డర్ దగ్గర పట్టేసినట్టు అవుతుందన్నమాట. నెక్ పైకి ఉన్నప్పుడు పైన 2 ఇంచులు పెడితే కింద 2.5 పెట్టండి. పైన 2.5 పెట్టారనుకోండి పెద్ద సైజు ఉండి, కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టండి నెక్ పైకి ఉన్నప్పుడు. ఎందుకంటే ఫ్రీగా ఉండాలి. నెక్ పైకి ఉన్నా కూడా ఫ్రీగా ఉండాలన్నమాట. వాళ్ళకి మూమెంట్, హ్యాండ్ మూమెంట్ ఇచ్చినప్పుడు షోల్డర్ దగ్గర పట్టేసినట్టు లేకుండా ఉంటుందన్నమాట. అలాగే షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని కుట్ల కోసం కూడా కలిపి పెట్టేసుకోండి. మనం కుట్టు వేస్తాం కదా, దానికోసం కూడా. ఇప్పుడు ఈ చంక దగ్గర మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ చంక దగ్గర మనం ఏం చెప్తూ ఉంటాం రోజు మామూలుగా అయితే 1.5 ఇంచులు వేస్తాం. కానీ నెక్ పైకి ఉన్నప్పుడు మాత్రం 1.5 ఇంచ్ వేయాలి. మనకు నెక్ ఎంత ఉంది, నాకు 6.5 వచ్చిందండి నెక్. చూస్తున్నారు కదా. ఇప్పుడు మరి నేను ఇక్కడ చంక దగ్గర ఎంత పెట్టాలి, 1.5 ఇంచ్ పెడితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇంతకు తగ్గించారనుకోండి ఇంకా పట్టేస్తుంది. ఈ భాగంలో నెక్ దగ్గర పట్టేసి బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు. కాబట్టి ఇక్కడ చంక దగ్గర 1.5 ఇంచ్ పెట్టాలి. ఎప్పుడు నెక్ పైకి ఉన్నప్పుడు పెట్టేసుకొని ఇలా చంక డౌన్ అయితే ఇచ్చేసేయాలన్నమాట నీట్గా. ఈ విధంగా రౌండ్గా ఇచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. మరి కరెక్ట్గా సరిపోతుందా లేదా తెలియాలి కదా. మనకు చంక కూడా లూజ్ అయినా బాగుండదు, టైట్ అయినా బాగుండదు, అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు 7.5 కావాలి మనకి. 7.5 ఇంచెస్ అంటే పైన 1/2 ఇంచ్ కుట్టు వదిలేసుకొని ఈ విధంగా చంక అనేది చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి.
మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, 7.5 కరెక్ట్ లైన్ వరకు వచ్చేసింది. ఈ విధంగా రావాలన్నమాట. అప్పుడు చంకా లూజ్ అవ్వదు, అలా అని చెప్పేసి టైట్ అవ్వదు, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి డాట్ ఎలా వేయాలి? నెక్ పైకి ఉంది కదా అన్నప్పుడు డాట్ వచ్చేసి చూడండి షోల్డర్కి ఎదురుగా రావాలి. ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే మీరు ఇలా టేప్ పెట్టేసి మిడిల్కి మట్ చేసుకొని మార్కింగ్ ఇచ్చేసి ఇటో 1/2 ఇంచ్ అటో 1/2 ఇంచ్ తీసుకొని పొడవు వచ్చేసి 5 ఇంచులు వేయండి. ఇలా నెక్ పైకి ఉన్నప్పుడు 5 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. అంతకు ఎక్కువగా వేస్తే కూడా బాగుండదు అనమాట. చూడండి ఇది నెక్ పైకి ఉంది కాబట్టి నేను 5 ఇంచెస్కి వేస్తున్నాను. అదే నెక్ కిందికి ఉంటే 4 ఇంచెస్ 3.5 వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. నెక్ని బట్టి మార్చుకోవాలి కాబట్టి ఈ విధంగా వేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా ఇది వచ్చేసి బ్యాక్ డాట్ అనమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేయాలి. చూడండి చాలా సింపుల్. ఎక్కడ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, ఏ సైజుకి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలనేది తెలిస్తే బ్లౌజ్ అనేది చాలా బాగా కుదురుతుందన్నమాట. నీట్గా ఇలా మొత్తం కట్ చేసేయాలి. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాదు, స్ట్రేట్ కటింగే. మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చూడండి నడుం దగ్గర వచ్చేసి అది పెద్ద సైజా చిన్న సైజా పెద్దవాళ్ళ సైజా అని ఏదైనా అవనివ్వండి, క్రాస్గా బ్యాక్ డాట్ నుంచి క్రాస్గా సైడ్ వైపున కొద్దిపాటు క్లాత్ తీసిస్తే బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఇంకా మీరు ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. డాట్స్ వేసే దగ్గర, సైడ్ కుట్లు వేసే దగ్గర నేనైతే డాట్స్ వేయకపోయినా, అంటే టక్స్ పెట్టకపోయినా డాట్స్ వేయగలుగుతాను కాబట్టి నేను ఎక్కువగా టక్స్ అయితే పెట్టనండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్గా వేసేసి కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి. చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు అయితే నేను హెమ్మింగ్ కోసం తీసుకుంటానండి. డబుల్ ఫోల్డింగ్కి మీరైతే టేప్తో చెక్ చేసుకుంటే 1.5 ఇంచులు తీసేసుకోండి. 1.5 ఇంచులు తీసుకుంటే ఇది హెమ్మింగ్కి వచ్చేస్తుంది అనమాట. ప్లెయిన్ బ్లౌజ్ కదా. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసేసుకొని ఇలా నీట్గా సెట్ చేయండి. మొత్తం కూడా ఈ హ్యాండ్ అయితే కరెక్ట్గా లేదండి, నేను ఇంకొక హ్యాండ్ తీసుకొని మార్కింగ్ అయితే వేస్తున్నాను. చూడండి ఇది కొంచెం క్రాస్గా ఉందన్నమాట, షోల్డర్కి ఎదురుగా కరెక్ట్గా వేయలేదు ఇది. ఇంకా అందుకని నేను ఆ హ్యాండ్ కరెక్ట్గా లేదని చెప్పేసి ఇంకొక సైడ్ హ్యాండ్ తీసుకొని మెజర్మెంట్స్ కోసం పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా నీట్గా పెట్టేసేయండి. మొత్తం కూడా ఇలా నీట్గా మనం ఖర్చు వదులుకున్నాం కదా హెమ్మింగ్కి, అది వదిలేసుకొని అక్కడి నుంచి పెట్టండి. హ్యాండ్ని ఇలా నీట్గా సెట్ చేసేసుకొని హైట్ దగ్గరకు ఒక మార్కింగ్ ఇవ్వండి. అలాగే ఖర్చు కూడా కలిపేసుకోండి. ఖర్చుతో పాటు మార్కింగ్ ఇచ్చేసి అలాగే చంక దింప అనేది, అంటే చంక డౌన్ అనేది ఎక్కడికుందో నీట్గా సెట్ చేయండి. సెట్ చేసుకొని అక్కడ కూడా ఖర్చు అనేది పెట్టేసుకోవాలన్నమాట. మనం కుట్టు కోసం క్లాత్ వేస్తాం కదా, అది అనేది పెట్టేసుకొని మార్కింగ్ వేయాలి. అదేవిధంగా ఈ హ్యాండ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ అండి, అంటే 10 ఇంచెస్ ఉంది. కానీ ఆమ్ రౌండ్ అనేది తక్కువగా ఉంది, 7.5. మనకి 3 ఇంచెస్ చంక డౌన్ అయితే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను సరిపోతుందా లేదని. కరెక్ట్గా 3 ఇంచెస్ ఉందండి, నాకు సరిపోతుందన్నమాట. ఇంకా షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ నుంచి డౌన్ ఇచ్చేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేయాలన్నమాట నీట్గా. చూడండి ఈ విధంగా సన్నగా ఉంటే 1 ఇంచ్ నుంచి డౌన్ ఇవ్వండి, కొంచెం మీడియంగా లా ఉంటే 1.5 ఇవ్వండి, ఎక్కువలా ఉంటే 2 నుంచి ఇలా డౌన్ ఇవ్వండి హ్యాండ్ షోల్డర్ దగ్గర. ఈ విధంగా మనకు సైడ్ కుట్లు వస్తాయన్నమాట. ఇంకా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి, నీట్గా కట్ చేసేస్తున్నాను. చూడండి మీరైతే వీడియోకి లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కదా, లైక్ ఇచ్చేస్తే నా వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుందన్నమాట. చూడండి ఇక్కడ ఇలాంటి క్లాత్ అనేది పడదు ఇంకా ఈ సైజ్కి, ఎందుకంటే మనకు ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం క్లాత్ ఉంది కాబట్టి జెయింట్లు అయితే ఏమి పడవన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన హ్యాండ్స్ని ఓపెన్ చేసేసుకొని షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసి ఈ చంక టైట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ మిడిల్లో 3/4 ఇంచ్ లోతు వచ్చేటట్టు స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లో వచ్చేసి 3/4 ఇంచ్ లోతు ఉండేటట్టుగా, చివరికి వచ్చేసరికి మళ్ళీ సన్నగా. ఇప్పుడు నేను మార్కింగ్ వేసాను చూడండి, ఆ విధంగా తీసేయండి. పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది స్ట్రేట్ కటింగ్ అనమాట. క్రాస్ కటింగ్ అయితే కాదు, స్ట్రేట్ కటింగ్. అటువంటిప్పుడు ఏం చేయాలి, ఓపెన్స్ మన వైపు వేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని ఓపెన్స్ అనేది ఇప్పుడు నా వైపు నుంచండి, బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా నీట్గా సెట్ చేసేయాలి. చూడండి ఈ విధంగా నీట్గా సెట్ చేసి ఇలా అయితే ఉందో అలా మార్కింగ్ అయితే చుట్టూరా వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసము. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ అయితే వేసేయాలి. మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకొని
నెక్ అనేది మనకు బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ సమానంగా ఉండొచ్చు. ఎందుకంటే బ్యాక్ నెక్ అనేది తక్కువగా ఉంది కదా! మనమైతే ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఫ్రంట్ నెక్, ఫ్రంట్ హైట్ ఇవన్నీ చెక్ చేసుకుందాము. ఇక్కడొచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ ఎంతుందో అంత మార్కింగ్ వేసేసాను కదా! కింద నడుము దగ్గర అంటే కింది భాగాన నేను ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే డైరెక్ట్ క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు. ఇది స్ట్రెయిట్ కటింగ్ కాబట్టి అక్కడే క్రాస్ బెల్ట్ కూడా వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పొడవు, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ చూసుకోవాలి. అలాగే ఈ చంక దగ్గర 1/2 ఇంచ్ లోతు అనేది కంపల్సరీగా తీసేయాలన్నమాట. ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల 1/2 ఇంచ్ ఇలా తీసేయాలన్నమాట కర్వ్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనం అలాగే ఫ్రంట్ నెక్, ఫ్రంట్ హైట్ ఈ 2 చెక్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్‌లో మెయిన్‌గా మనం చెక్ చేసుకోవాల్సింది ఫ్రంట్ హైటు, ఉక్స్ పట్టి, కాజా పట్టి అంటే ఉక్స్ పట్టి ఎంతుందనేది, అలాగే సైడ్ వైపున ఈ 3 చెక్ చేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ అనేది నాకు స్ట్రెయిట్ కటింగే కాబట్టి నేను బ్లౌజ్‌తో ఖర్చుతో సహా కలిపి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు వచ్చిన దానికంటే ఒక ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కిందకి దింపేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే సైడ్ వైపున చూడండి చంక దగ్గర ఖర్చు వదిలేసుకొని కింద ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకొని అక్కడికి స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసేయాలన్నమాట. ఇలా నీట్‌గా ఈ విధంగా లైన్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసేసుకుందాం మనము. చాలా సింపుల్‌గా, ఈజీగా కట్ చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే కుదురుతుందనమాట. చూడండి ఈ విధంగా ఫ్రంట్ నెక్ ఉక్స్ సైడ్ ఉన్న నెక్ తీసుకొని షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఈ విధంగా నెక్ పెట్టేసి నీట్‌గా వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ బయటికి మార్కింగ్ వేసేయండి. కుట్టేసరికి కరెక్ట్ నెక్ వస్తుందనమాట. ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి 4 ఉక్స్ వరకు మార్కింగ్ వేసేసి క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. మనకు క్రాస్ షేపు ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ మెజర్మెంట్స్ ఎంత ఈజీగా తీసేసుకున్నానో. ఇప్పుడు డాట్స్ వచ్చేసి చూడండి ఇది చిన్న సైజ్ అంటే మీడియం సైజ్ కాబట్టి నేను 3 ఇంచెస్‌కి డాట్ పాయింట్ ఇచ్చాను. డాటు వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ ఇచ్చాను. డాట్ పొడవు మాత్రం 2.5 ఇంచులు ఇచ్చానండి. అంటే వీళ్ళకి చెస్ట్ అనేది ఎత్తినట్టుగా రాకూడదనమాట. అందుకని ఇంకా ఉక్స్ పట్టిదైతే ఉక్స్ పట్టి దిక్కైతే మిడిల్‌లో వేసేస్తే ఆ ఆర్మ్ రౌండ్ సైడ్ డాట్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే వస్తుంది. 4థ్ డాట్ అనేది సైజ్ బ్లౌజ్‌కుంటే వేయొచ్చు, లేకపోతే లేదనమాట. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే నీట్‌గా చేసేస్తున్నాను. చూడండి ఎలా ఉందో అలా నీట్‌గా కట్ చేసేసి మనం క్రాస్ బెల్టులు కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా పూర్తయిపోయినట్టే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా ఈ విధంగా కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్‌లో క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. కింద 1 ఇంచ్ యాడ్ చేయించాను కదా! అక్కడికి కట్ చేసుకుంటే మనకు కరెక్ట్ క్రాస్ బెల్ట్ అనేది ఇంకా చెక్ చేసుకోవాల్సిన పని లేదనమాట. ఈజీగా సరిపోతుంది. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది. కట్ చేసిన తర్వాత నీట్‌గా ఫోల్డింగ్ చేసి పెట్టేస్తే మనం ఎప్పుడు స్టిచ్ చేసినా కూడా బాగానే ఉంటుందన్నమాట. ఇంకొక క్రాస్ బెల్ట్ కూడా తీస్తున్నాను చూడండి. నాకు కొంచెం ఇబ్బంది అయింది కట్ చేయడానికి. పెద్ద సైజ్ మనిషి బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్నగా ఉందన్నమాట. అయినా సరిపెట్టి కుట్టేశానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీ సపోర్ట్ నాకు అవసరమని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కొంచెం సక్సెస్‌కి దగ్గరగా ఉన్నానన్నమాట. అంటే నాకు $100 అవ్వడానికి దగ్గరగా ఉంది. మీరు నా వీడియోస్ చూసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే వీడియో అనేది ఇంకొంచెం గ్రోత్ ఉంటుంది. నచ్చితే